హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనకి నిన్న ఏషియా కప్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది సెప్టెంబర్ 14న జరగబోతుంది. జూలై 24th అండ్ 25th జరిగిన సమావేశంలో మోహసిన్ నఖ్వీ హయాంలోని ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఏకపక్షంగా యూఏఈ వేదికని సెలెక్ట్ చేశారు కదా. అయితే మన టీమిండియా ఆడే మ్యాచెస్ అన్నీ ప్రతి ఒక్కటి దుబాయ్లో ఉంటాయి. మిగతా మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి అబుదాబిలో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా స్కెడ్యూల్ ఎలా ఉంది అయితే ఒక్కొక్క టీం మాత్రం ఈచ్ వన్ టీం ఆడుతుంది. కానీ ఇండియా పాకిస్తాన్ ఖచ్చితంగా 3 times తలబడే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గ్రూప్ 4లో ఒకసారి కలుస్తాము, అంటే సూపర్ 4లో. నెక్స్ట్ ఈ లీగ్ మ్యాచెస్లో ఎలాగో ఉంది. ఒకవేళ అన్నీ కలగలిస్తే ఫైనల్కి కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్కెడ్యూల్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, ఇక స్కెడ్యూల్ వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మనం సెప్టెంబర్ 9th ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ 10th 2025 యూఏఈ వర్సెస్ ఇండియా. నెక్స్ట్ 11th September 2025 బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్. నెక్స్ట్ 12th September 2025 పాకిస్తాన్ వర్సెస్ ఓమన్. నెక్స్ట్ 13th September 2025 బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక. 14th September 2025 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. 15th September 2025 శ్రీలంక వర్సెస్ హాంకాంగ్. 16th September 2025 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్. 17th September 2025 పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ. 18th September 2025 శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. 19th September 2025 ఇండియా వర్సెస్ ఓమన్. సో ఫ్రెండ్స్, ఇది లీగ్ మ్యాచెస్ అయితే. నెక్స్ట్ సూపర్ 4 అయితే వచ్చేసి సూపర్ 4 అంటే లైక్ మీ అందరికి తెలుసు, ఈ లీగ్ మ్యాచెస్ అన్నీ ఆడిన తర్వాత ప్రతి గ్రూప్లో 2 స్థానాలు నిలిచిన వాళ్ళకి సూపర్ 4 మ్యాచ్ అయితే ఉంటుంది కదా. సో అది నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి గ్రూప్ బి 1 వర్సెస్ గ్రూప్ బి 2 మధ్య ఉంటుంది. నెక్స్ట్ 21st September 2025 గ్రూప్ ఏ 1 వర్సెస్ గ్రూప్ బి 2 మధ్య మ్యాచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 23rd September 22nd అయితే మ్యాచ్ లేదు. 23rd September వచ్చేసి గ్రూప్ ఏ 1 వర్సెస్ గ్రూప్ బి 2 ఉంటుంది. నెక్స్ట్ 24th వచ్చేసి గ్రూప్ బి 1 వర్సెస్ గ్రూప్ బి గ్రూప్ బి 1 వర్సెస్ గ్రూప్ ఏ 1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 25th September వచ్చేసి గ్రూప్ ఏ 2 వర్సెస్ గ్రూప్ బి 2 ఉంటుంది. నెక్స్ట్ 26th September వచ్చేసి గ్రూప్ ఏ 1 వర్సెస్ గ్రూప్ బి 1 మధ్య మ్యాచ్ అయితే ఉంటుంది. 28th ఫైనల్ అయితే ఉండబోతుంది. అయితే ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ అబుదాబిలో ఉంటుంది, దుబాయ్లో ఉంటున్నాయి. ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయ్లో ఆడుతుంది. నెక్స్ట్ మిగతా మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి అబుదాబిలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఏషియా కప్ స్కెడ్యూల్. మరి ఈసారి ఏషియా కప్ విన్నర్గా ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని, మీ అనలైజ్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్లీ, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.